బొమ్మల స్నేహం, టాయ్ ఫ్రెండ్షిప్. రోహన్ష్ మరియు అయన్ష్ ఇద్దరూ చాలా సరదాగా ఆడుకునేవారు. వారి ఇంట్లో చాలా బొమ్మలు ఉండేవి, కాని కొన్నిసార్లు వారికి ఒకే బొమ్మ కావాలనిపించేది. నాకు ఆ కారు కావాలి అన్నాడు రోహన్ష్. లేదు, అది నాది, నేను దానితో ఆడుకోవాలి అన్నాడు అయన్ష్ కారును లాగుతూ. వారు చాలాసేపు లాక్కున్నారు. చివరికి కారు రెండు ముక్కలైంది. ఇద్దరూ చాలా బాధపడ్డారు. రోహన్ష్ కోపంగా తన గదిలోకి వెళ్లిపోయాడు. అయన్ష్ ఒంటరిగా కూర్చుని తన అన్నయ్య లేకపోవడం వల్ల ఆడుకోవడం సరదాగా లేదనిపించింది. రోహన్ష్ కూడా తన గదిలో ఒంటరిగా ఉండటం నచ్చలేదు. అయన్ష్ లేకుండా ఆడుకోవడం అస్సలు బాలేదు అనుకున్నాడు. రోహన్ష్ నెమ్మదిగా అయన్ష్ దగ్గరికి వచ్చాడు. అయన్ష్, మనం ఆ కారును పంచుకోవాల్సింది అన్నాడు. అయన్ష్ తల పైకెత్తి చూశాడు. అవును అన్నయ్యా, నాకు నువ్వు కావాలి అన్నాడు. వారు విరిగిన కారును చూశారు. మనం దీన్ని బాగుచేయగలమా అని రోహన్ష్ అడిగాడు. వారు కలిసి ఆ కారును బాగుచేశారు. అప్పటినుండి వారు తమ బొమ్మలను పంచుకోవడం నేర్చుకున్నారు. ఎందుకంటే అన్నదమ్ములు కలిసి ఆడుకోవడమే అతి పెద్ద ఆనందం.